హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరోసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఎక్స్ సాక్షిగా స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి యువతకు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యంగా తెలుగుదేశం ఆధీనంలోని కూటమి ప్రభుత్వం యువతకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందో ఆయన సవివరంగా ఎక్స్ సాక్షిగా వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, స్వామి వివేకానంద చెప్పిన దాని ప్రకారం యువత ఒక ఫోకస్డ్గా ఒక లక్ష్యం వైపు పనిచేస్తే దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందంటూ స్వామి వివేకానంద చేసినటువంటి వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఉదహరించారు. అయితే ఇప్పుడున్నటువంటి ఏపీలో ప్రభుత్వం యువతను ఆ దిశగా, యువత లక్ష్యాన్ని ఛేదించే దిశగా, వారి ప్రయత్నాలు సాకారం చేసుకునే దిశగా వారికి అవకాశం ఈ ప్రభుత్వం కల్పిస్తుందా లేదా, యువతకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచిందనేది వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సందర్భంగా విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో స్వయంగా ఇచ్చినటువంటి హామీల్ని ఏ విధంగా పక్కదారి పెడుతుందో, ఏ విధంగా విస్మరిస్తుందో, వాటి ఫలితంగా యువత ఏ విధంగా ఒక గందరగోళానికి, ఒక అయోమయ పరిస్థితికి నెట్టవేయబడిందో వైఎస్ జగన్ ఉదహరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి కొన్ని కీలకమైన విషయాల్ని ఈ సందర్భంగా వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఆయా కళాశాలలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి 4,900 కోట్లు దాదాపు 9 క్వార్టర్లకు సంబంధించి చెల్లించాల్సి ఉంది. ఇది కాకుండా మరో 2,200 కోట్లు అప్పట్లో వైఎస్ జగన్ ఉన్నప్పుడు వసతి దీవెన కింద ఇచ్చేవారు, అంటే హాస్టల్ ఖర్చుల కింద ఇచ్చేవారు. సో ఇది కూడా ప్రభుత్వం బకాయి పడింది ఆయా కళాశాలలకు. దీనికి సంబంధించే ఇప్పటికే 2 సందర్భాల్లో డిగ్రీ కళాశాలల యాజమాన్యం, అటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం, ఈ 2 ప్రభుత్వానికి వేర్వేరుగా లేఖలు కూడా రాసిన పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణం విడుదల చేయకపోతే, ఏదైతే బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నాయో ఈ బకాయిలు వెంటనే చెల్లించకపోతే తాము ఆందోళన చేయాల్సి వస్తుంది, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రకారం అడ్మిషన్లు ప్రక్రియను నిలిపివేయాల్సి వస్తుందంటూ ఒక ప్రభుత్వానికి సూచించినటువంటి పరిస్థితి. సో ఈ అంశం ఆధారంగానే వైఎస్ జగన్ ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితిని, ఫీజు రీయింబర్స్మెంట్ లేక యువత ఏ విధంగా ఇబ్బందులు పడుతోంది, తల్లిదండ్రులకు కళాశాలల యాజమాన్యం నుంచి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఒత్తిడి వస్తుంది అనేది వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా స్వామి వివేకానంద ఎవరైతే యువతకు ఒక ఆదర్శంగా, యువతకు మార్గదర్శకం చేసినటువంటి మహనీయ వ్యక్తిగా కొనియాడతారో అటువంటి స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని వైఎస్ జగన్ చేసినటువంటి ఈ కోట్ అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి, ఆ తర్వాత వసతి దీవెనకు సంబంధించినటువంటి ప్రభుత్వం కళాశాలలకు చెల్లించాల్సినటువంటి బకాయిల విషయం కారణంగా, బకాయిలు పడిన అంశం కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముఖ్యంగా యూత్ ఏ విధంగా దీనివల్ల సఫర్ అవుతుంది, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంలోని, రాష్ట్రంలోని యువత ఏ విధంగా ఒక ప్రమాదకర స్థితిలో పడింది, రాష్ట్ర ప్రభుత్వంలోని యువత ఏ విధంగా ఒక అనిశ్చితికి గురవుతుందో ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే, మరోవైపు యువతకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు 3,000 పెన్షన్ భృతిని ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. సో అది కూడా అమలవుతున్న పరిస్థితి లేదు. సో ఓవరాల్గా యువతకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడంతో యువత ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రమాదకర, ఒక అనిశ్చితి, ఒక అయోమయ, ఒక గందరగోళ స్థితిలో నెట్టవేయబడిందంటూ వైఎస్ జగన్ ఉదహరించడం ద్వారా ముఖ్యంగా మరోసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒక టార్గెట్ చేసే పరిస్థితి కలిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్ మరోసారి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంపై మరోసారి పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టిన పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.